నమస్తే సార్. నమస్తే. సార్ పిన్నెల్లి రామకృష్ణ ఆయన ఈవీఎంలను ధ్వంసం చేస్తూ ఉన్న ఒక వీడియో వైరల్ అవుతుంది. అది ఇప్పుడు రీసెంట్ గా బయటికి రావడం అంటే ఎలక్షన్స్ కి తర్వాత ఎప్పుడు రాలేదు, లేట్ గా రావడం మీద చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. అసలు ఎందుకు ఇప్పుడు విడుదలయ్యిందంటారు? దీనికి కారణం ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ని దాచిపెట్టారు. పోలీసులు సరిగ్గా దీని మీద ఎంక్వైరీలు చేయలేదు. అంటే కొన్ని చోట్ల పోలీసులు వైసీపీతో కుమ్మక్కయ్యారు, కొన్ని చోట్ల తెలుగుదేశంతో కుమ్మక్కయ్యారు, అది కనిపిస్తుంది. సో ఇప్పుడు సిట్టు వేశారు. సిట్టు వేసిన తర్వాత వాళ్ళకి అర్థమైందేమో. సిట్టు కూడా ఏం చెప్పిందంటే చాలా చోట్ల సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయలేదు, కలెక్ట్ చేసినా దాన్ని పరిశీలించి వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు అని చెప్పింది. అలాగే దాదాపు 13-1400 మంది మీద కేసులు పెట్టాల్సి ఉన్నా కూడా అంతమంది మీద పెట్టలేదు. ఏదో కొంతమంది పెట్టారు, కొంతమంది మీద నోటీసులు ఇచ్చి వదిలేశారు. 41A నోటీసులు అనేది సిట్ నిన్న 150 పేజీల నివేదికలో చెప్పింది. సో ఇక్కడ అందుకనే ఇది ఇప్పుడు నాకు తెలిసి ఇది తెలుగుదేశం వాళ్ళకి దొరికినట్టుంది. సిట్కి దొరికితే వాళ్ళు బయట పెట్టరు. సో తెలుగుదేశం వాళ్ళు మరి ఎలా సంపాదించారనేది తెలీదు. బట్ వాళ్ళు చాలా బాగా సంపాదించారని చెప్పచ్చు, అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే యాక్టివ్గా ఉన్నారు. నిజానికి తెలుగుదేశం నుంచి కూడా ఇలాంటివి జరిగాయి, కానీ వైసీపీ వాళ్ళు అంత యాక్టివ్గా ఉన్నట్టుగా కనిపించట్లేదు. తెలుగుదేశం వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు పిన్నెల్లి అక్కడ క్లియర్గా వెళ్ళి చేస్తున్నాడు. అక్కడ ఉన్న ఆఫీసర్ కూడా ఏమి అబ్జెక్ట్ చేయట్లేదు. ఎవరో చేస్తుంటే అబ్జెక్ట్ చేసేదానికి ఒక అతను వస్తే అతను కూడా లాగి పడేశారు. సో క్లియర్గా అక్కడైతే పిన్నెల్లి చేసినట్టుగా వీడియోలో ఉంది. మరి దాన్ని కూడా డీప్ఫేక్ అంటారేమో తెలియదు మనకి. ఎందుకంటే ఇప్పుడు డీప్ఫేక్ అని నిజంగా జరిగితే కూడా డీప్ఫేక్ మీద తోసేయచ్చు. కానీ రేపు ఫోరెన్సిక్కి పంపిస్తారు ఖచ్చితంగా ఇలాంటిది. ఎందుకంటే కోర్టుకు వెళ్తుంది కేసు. కోర్టులో కూడా అడ్వకేట్ ఇది మాది కాదు, అతను లేడు ఆ టైంలో అక్కడ అని చెప్తారు. చెప్పినప్పుడు ఇది ఫోరెన్సిక్కి పంపిస్తారు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ FSLకి. సో FSLలో కానీ వన్స్ దీన్నేమి మ్యానిపులేట్ చేయలేదు అని కానీ తెలిస్తే మాత్రం ఈయన ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంది. మామూలుగా ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆల్రెడీ కేసు నమోదు చేయమని ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయి. ముఖేష్ కుమార్ మీనాకి చెప్పారు వాళ్ళు. సో ఎందుకంటే ఇది వైరల్ అయింది, ఢిల్లీకి కూడా వీళ్ళు పెట్టుంటారు అలాగూ తెలుగుదేశం వాళ్ళు. సో అక్కడ వాళ్ళు చూసి ఇమ్మీడియట్గా దీని మీద చర్య తీసుకోండి. ఒక ప్రజాప్రతినిధి ఈవీఎంలను ధ్వంసం చేస్తే ఇంకా ఎన్నికల పరిస్థితి ఏంటి? సో దీని మీద సీరియస్ చర్య తీసుకోమని డీజీపీకి చెప్పమని ఈయనకి ముఖేష్ కుమార్ మీనాకి ఆదేశాలు వచ్చాయి. ఆయన డీజీపీకి ఎలా చెప్తాడు. సో డీజీపీ దీని మీద కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అయితే మరి మామూలుగా అయితే 7 ఏళ్ళు వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది దీంట్లో, ఇటువంటి కేసుల్లో. మరి ఇది పడుతుందా? ఎందుకంటే ఒకటి సీసీటీవీ ఫుటేజ్, దాన్ని మ్యానిపులేట్ చేసామని చెప్తారు, అది ఎట్లాగో FSL నుంచి వస్తుంది. రెండవది అక్కడ సాక్ష్యాలు కూడా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. మరి ఆయనకి కూడా తెలిసి ఉంటుంది కదా సీసీటీవీ, ఎందుకంటే దాదాపు అన్ని కేంద్రాల్లో సీసీటీవీలు పెట్టారు. మరి సీసీటీవీలు ఉన్నా కూడా అతను చేయగలిగాడంటే మరి అతను ఏ కాంపిటెన్స్ చేశాడనేది షాకింగ్ విషయమే. సో ఇదైతే బయటకు వచ్చింది. ఇప్పుడు దీని నుంచి తెలుగుదేశం వాళ్ళు ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్ట్రాంగ్ రూముల దగ్గర కూడా భద్రత సరిగా లేదు అని ఈసీకి చెప్తున్నారు. బట్ ఈసీ స్ట్రాంగ్ రూముల దగ్గర భద్రత ఎలాంటి భద్రత ఉందో డీజీపీ నిన్న విడుదల చేశాడు. దాదాపు 350 స్ట్రాంగ్ రూములు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అందులో దాదాపు 100 ఫేస్ రికగ్నైజ్డ్ సీసీటీవీలు పెట్టారు. అంటే ఫేస్ను కూడా అది రికగ్నైజ్ చేయి క్లీన్గా చూపిస్తుంది అనమాట. సో అటువంటి పెట్టారు. అట్లాగే అక్కడ 30,114 మంది మొత్తం బలగాలు ఉన్నారు. అంటే ఇందులో 3 అంచెల వ్యవస్థ ఉంటుంది. సో 3 అంచెల వ్యవస్థలో ఒకటేమో CISF ఉంటుంది, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు. తర్వాత AR ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ ఉంటారు, సివిల్ పోలీస్ ఉంటారు. సో తర్వాత చెక్ పోస్టులు ఉంటుంది. చెక్ పోస్ట్లో చెక్ చేసినాకే లోపల పంపిస్తారు. ఎవరైనా అధికారులు వచ్చినా కూడా వాళ్ళని వీడియో షూట్ చేస్తారు. వాళ్ళు ఏమేమి చేస్తున్నారు మొత్తం వీడియో షూట్ చేస్తారు అన్నమాట. అధికారులు కూడా ఎవరు వచ్చారు ఏమిటి నమోదు చేయాల్సి ఉంటుంది. అట్లాగే అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, పోలీసు సెక్యూరిటీ అందరికీ బాడీ క్యామ్స్ ఉంటాయి అన్నమాట.
సో వాళ్ళు ఎక్కడికి ఎటు కదిలినా బాడీ క్యామ్ రికార్డ్ చేస్తూ ఉంటుంది. తర్వాత నైట్ అయితే ఫ్లడ్ లైట్స్ కూడా పెట్టారు, చీకట్లో ఏమన్నా అటాక్ చేస్తారని ఫ్లడ్ లైట్స్ ఉంటాయి. రెండోది 2 కిలోమీటర్ రేడియస్లో ఏ టపాసులు పేల్చడం కావచ్చు, లేకపోతే బెలూన్స్ ఎగరేయడం కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, ఇవేవి కూడా అలో చేయట్లేదు. చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. దాని తర్వాత వీటిని కౌంటింగ్ కేంద్రాలకి తరలిస్తారు. కౌంటింగ్ కేంద్రాలు ఇప్పటి వరకు అయితే 33 ఉన్నాయి. వాటిని పెంచమని తెలుగుదేశం అడుగుతుంది, 33 సరిపోదని. పెంచే ఆలోచనలో కూడా ఈసీ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో కౌంటింగ్ కేంద్రాలు కూడా హై సెక్యూరిటీతో వీటిని తీసుకెళ్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చాలా అట్మోస్ట్ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎలక్షన్ అయినాక కూడా 15 రోజుల పాటు 25 కంపెనీల కేంద్ర బలగాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి. ఎందుకంటే పోస్ట్ ఎలక్షన్ వైలెన్స్, పోస్ట్ రిజల్ట్ వైలెన్స్ జరిగే అవకాశాలు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఈసీకి చెప్పాయన్నమాట. ఎందుకంటే ఖచ్చితంగా ఒక కారణం ఏంటంటే దీంట్లో ఈసారి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారు అభ్యర్థులు. సో ఆ ఓడిపోయిన వాళ్ళకి చాలా ఫ్రస్ట్రేషన్, కోపం ఉంటుంది. రెండోది ఓడిపోయినప్పుడు ఏమవుతుందంటే 2 రకాలు. ఒకటి తమ డబ్బులు తీసుకొని ఓట్లు వేయలేదని, తర్వాత ఏమో అవతల వాళ్ళు ఏదో మ్యానిపులేట్ చేశారని. ఈ 2 కారణాలతో తమ వాళ్ళ మీద కూడా దాడి చేసే అవకాశం ఉంది. డబ్బులు తీసుకొని ఓట్లు వేయలేదు, లేదా డబ్బులు తీసుకొని ప్రజలకు పంచకుండా వీళ్ళే తినేశారు, ఇలాంటి వైలెన్స్ జరిగే అవకాశం ఉంది. రెండోది ప్రత్యర్థి గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళ మీద వైలెన్స్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గెలిచిన వాళ్ళదే వాళ్ళ ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఓడిన వాళ్ళు గతంలో వాళ్ళ మీద ఏమన్నా దౌర్జన్యాలు చేస్తుంటే దానంతా ఇప్పుడు తీర్చుకుంటారు వాళ్ళు. అధికారులు కూడా ఎట్లాగూ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగానే బిహేవ్ చేస్తారు. ఆల్రెడీ మనకి చంద్రగిరిలో ఇదే డైలాగ్ వెర్షన్ కూడా వినపడింది. పులవర్తి నాని భార్య ఇదే మాట చెప్పింది పోలీస్ స్టేషన్కి ఎదురు, మాకు ఎందుకు న్యాయం చేయట్లేదు, వాళ్ళని మేము చూపిస్తూ ఉంటే కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసుని అడిగితే 4వ తేదీ వరకు వెయిట్ చేయండి అమ్మా, మీ గవర్నమెంట్ వస్తే మేము చేస్తామని చెప్పారని చెప్తుందాం ఓపెన్గా. అంటే క్లియర్గా ఏంటంటే అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఎక్కడైనా, ఆంధ్రప్రదేశ్ అనే కదా దేశంలో ఎక్కడైనా కూడా పోలీసులు ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా ప్రవర్తిస్తారు. రేపొద్దున వాళ్ళు తమకు ఎక్కడ పనిష్మెంట్ ఇస్తారో, తమను ఎక్కడ పనికిమాలిన ఏరియాలకి ట్రాన్స్ఫర్లు చేస్తారు, లేకపోతే ఏమన్నా ఇబ్బంది పెడతారు అన్న భయం పోలీసులకు ఉంటుంది. అందుకని జనరల్గా ఆల్ సిస్టమ్స్ కూడా పొలిటికల్ సిస్టమ్ కంట్రోల్లో పనిచేస్తుంటాయి. పొలిటికల్ సిస్టమ్ ఏమో ఎకనామిక్ సిస్టమ్ దగ్గర ఉంటుంది మళ్ళీ ఫైనల్గా. సో అలా వ్యవస్థలు నడుస్తుంటాయి. సో అందుకని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ఈవీఎంలది ఇదే కాకుండా ఇంకొక 7 సెంటర్లో కూడా మాచర్ల ఏరియాలో ధ్వంసం జరిగినట్టుగా చెప్తున్నారు. ఇంతకుముందు మనకి బ్యాలెట్ ఉండేటప్పుడు కూడా ఇవి జరిగేవి, ఎత్తుకొని వెళ్ళిపోయారు, తర్వాత ఇంకు పోసేసేవాళ్ళు, ఇలాంటివి అప్పుడు కూడా జరిగేది. నిజానికి అప్పుడుతో పోలీసు తగ్గినాయి ఇప్పుడు. ఎందుకంటే ఒకటి సీసీటీవీలు ఉండడం, తర్వాత సెక్యూరిటీ అది పెంచడం, ఇవన్నీ జరిగాయి. బట్ ఇక్కడ సెక్యూరిటీ కూడా ఏం లేదు ఇక్కడ మనం చూస్తే. ఎందుకంటే పోలీసు వాళ్ళుగా వచ్చినట్టు కానీ ఏమి కూడా కెమెరా లేదు. బయట కెమెరాలు లేవా, ఆ ఫుటేజ్ ఏమైంది అనేది కూడా తెలియదు. రెండవది అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇన్ని రోజులు ఎందుకు ఈ ఫుటేజ్ బయటికి రాలేదు, వీళ్ళకి ఎలా దొరికింది అనేది కూడా నిజానికి ఎలక్షన్ కమిషన్ ఆరా తీయాల్సింది. ఎందుకంటే ఇది బయటికి వెళ్ళడం కూడా నేరం కదా, వేరే పార్టీల దగ్గరికి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు కదా. మరి ఆ యాంగిల్లో కూడా ఎలక్షన్ కమిషన్ దీన్ని ఎవరు బయట పెట్టారు దాన్ని ట్రేస్ చేసి పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది.